హలో కాకా, అందరికీ నమస్తే. ఎట్లుండ్రు? నేను మీ ఆర్కిపల్లి మాధవ్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అయితే గొర్రెల వీడియో. ఇన్ని రోజులు తుఫాన్ వల్ల నేను ఫోన్ పనిచేయక వీడియోస్ తీయలేదు. సో లేట్ అయినందుకు సారీ. సో ఈరోజు గొర్రెల వీడియో వచ్చేసి ఐఎమ్ ట్రావెలింగ్ బ్రో, ఖమ్మం టు భద్రాచలం. ఎవరైనా బైక్ రైడ్ చేస్తారు, బస్సు జర్నీ చేస్తారు, ఇంకా వివిధ రకాలుగా జర్నీ చేస్తారు. మేము కాలినడకతో భద్రాచలం నడుస్తున్నాం బ్రో. ఎట్లుందంటే చిల్లు ఉంది బ్రో, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. మీరు చూడండి, చూస్తూనే ఉండండి, షేర్ చేయండి. ఈ గొర్రెల కష్టాలు చూపించడానికి వచ్చిన. ఇన్ని రోజులు మొబైల్ పనిచేయలేదు కాబట్టి తుఫాన్ కారణంగా. సో తుఫాన్ కారణంగా నేను చేయలేదు కాబట్టి ఇప్పటి నుండి చూపిస్తున్నా, చూస్తుండండి, సపోర్ట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ ఇస్తే నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు చూడండి, చూస్తూనే ఉండండి. సో గొర్రెలు వచ్చేసి ఈరోజు భద్రాచలం బయలుదేరినాయి. సో నేను ఇవాళనే వచ్చిన అనమాట. ఇప్పుడు నుండి భద్రాచలంకి ఎన్ని డేస్ ప్రయాణమో మీరు చూడండి, చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే షేర్ చేయండి. ఇగో గొర్రెలు వచ్చేసి ఈరోజు ఆ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, దాని వెంబడి వెళ్ళాలన్నమాట మేము. కాకపోతే ఇక్కడ రోడ్ పక్కన ఏదైనా వెంచర్ ఉంటే వెంచర్లో మేపుకొని వెళ్ళిపోతాం అన్నమాట, గంట 2 గంటలు. సో ఇక్కడైతే కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాం అన్నమాట ఈ తుఫాన్లో. ఒక్కొక్కరికి చాలానే నష్టమైందన్నమాట. మాకు మన గొర్రెల ఓనర్లకు వరద బాధితుల కంటే ఎక్కువైన కష్టమే అన్నమాట. ఎందుకంటే వర్షం కారణంగా మీరు ఇంతకు ముందు వీడియోలో అయితే చూశారు కదా ఎట్లుంటాయి. మీరు ముందు వీడియోలో చూసింటారు కదా, ఆ వీడియోస్లో ఉన్నట్లు కష్టాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ కష్టాలు తీరి గట్టెక్కి వచ్చినా కూడా ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయన్నమాట. మొత్తం వెళ్ళిపోవడానికి, ఇంకా ఆ కష్టాలు గట్టెక్కడానికి ఇంకా సంక్రాంతి పండుగ దాకా అనమాట. సో అంతవరకు మేము భద్రాచలం చేరుకుంటాం బ్రో. ఐఎమ్ గోయింగ్ టు భద్రాచలం కాలినడక.